వారు నా దగ్గరకు వచ్చి ప్రస్తావించారు. ఆ రోజు 100% నాకెందుకో నమ్మకం అనిపించలే. ప్రమాదవశాత్తు ఒక కార్మికుడు చనిపోతే 1,25,00,000 రూపాయలు ఒక్క పైసా కార్మికుడు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బీమా చెల్లించకుండా ఇది ఎలా సాధ్యమవుతుంది అని వారు బ్యాంకర్స్తో మాట్లాడి ఉద్యోగుల జీతభత్యాల లావాదేవీలు సింగరేణి సంస్థ యొక్క లావాదేవీల నేపథ్యంలో బ్యాంకర్స్ని ఒప్పించి మెప్పించి కార్మికులకు ప్రమాద బీమా ₹1,00,00,000 పైగా ఏ కార్మికుడు చనిపోయినా ఇచ్చే విధంగా వారు ఒప్పందాలు చేసిండ్రు. ఈ రోజుకి నాకు తెలిసినంత వరకు బట్టి విక్రమార్క గారు సవరించాలి, ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏదైనా లోపం ఉంటే, 45 మంది సింగరేణి కార్మికులు ప్రమాదం వల్ల చనిపోతే ప్రతి కుటుంబానికి ₹1,00,00,000 పైగా చెక్కును వారు అందజేయడం ద్వారా కుటుంబాలు పెద్దలుగా కుటుంబాన్ని ఆదుకోవడంలో ముందుండే కార్మికుడు చనిపోయినప్పుడు విలువైన ప్రాణాన్ని ఆ సంస్థ తెచ్చివ్వలేకపోవచ్చు. ఆ విలువైన ప్రాణాన్ని ఆ సంస్థ అధిపతిగా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వము తిరిగి తెచ్చివ్వలేకపోవచ్చు. కానీ ఆ కుటుంబ యజమానిగా కుటుంబంలో అత్యంత బాధ్యత వహిస్తున్న వారి యొక్క బరువును ఊహించని విధంగా చదువుకునే పిల్లలు కావచ్చు, వయసు పైబడిన తల్లిదండ్రులు కావచ్చు, వయసుకు ఎదిగిన ఆడపిల్లలు కావచ్చు, ఒక్కసారిగా వాళ్ళ ఆదరణ కోల్పోయినప్పుడు ఎంత ఆందోళనకరమైన పరిస్థితులు, ఎంత బాధకరమైన సందర్భమో మనం అందరికీ తెలుసు. 90% ఇక్కడికి వచ్చిన మా ఉద్యోగ ప్రతినిధులు మధ్యతరగతి వాళ్ళమే, నాతో సహా. మధ్యతరగతిలో బయటపడి సమస్య చెప్పుకోలేము, సమస్య ఉంటే ఉన్నది ఎవడేమన్నా అనుకొని బరితెగించి వీధుల్లో తిరిగే సాహసము మనం చేయలేం. చెప్పుకోలేని బాధ, తీర్చలేని సమస్య ఉన్నప్పుడు దుఃఖంతో కుమిలిపోవడము, కష్టాలలో ఉన్న కుటుంబానికి ఒక విశ్వాసం కల్పించాల్సిన మనమే ధైర్యాన్ని కోల్పోయినప్పుడు ఆ కుటుంబం మొత్తం కుప్పగూలిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఏ సంస్థకైతే ఏ సంస్థ కోసం రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేస్తున్న ఆ కార్మికుడు కానీ ఆ ఉద్యోగి కానీ ఊహించని ప్రమాదంలో చనిపోయినప్పుడు ఆ సంస్థ కోటి పైగా ఆర్థికంగా అండగా నిలబడితే 100% ఆ కుటుంబం మనోధైర్యంతో బ్రతకడానికి, సమాజంలో తలెత్తుకొని నిలబడడానికి, బతికున్నప్పుడు పలకరించే వాళ్ళు, బతికున్నప్పుడున్న బంధుత్వాలు మనం చితికిపోయినప్పుడు లేకపోతే మన మీద చితి పేర్చినప్పుడు ఎక్కువ కాలం ఏవి నిలబడవు. సానుభూతి చూపించే వాళ్ళు ఉండొచ్చు, మన పట్ల సానుకూలత చూపించే వాళ్ళు ఉండొచ్చు, కానీ మన సమస్యలకు ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు చాలా అరుదు. అందుకే యజమాని ఆ బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ యజమాని అనంటే సింగరేణి కార్మికులకు సింగరేణి సంస్థ, విద్యుత్ కార్మికులకు విద్యుత్ సంస్థ, రోడ్డు రవాణా కార్మికులకు రోడ్డు రవాణా సంస్థ, మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వమే యజమాని. ఆ యజమాని మీకు నమ్మకం, విశ్వాసం కల్పించడమే కాకుండా మీకు భద్రత కల్పించే బాధ్యత కూడా ఆ యజమానిదే. ఆ యజమానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మేము కాదు, నేను, బట్టి విక్రమార్క గారు, గడ్డం వివేక్ గారు, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, మేము కాదు యజమానులు. మేము కూడా ప్రజలెన్నుకుల సేవకులమే. ఒక రకమైన బాధ్యత మీకిస్తే ఇంకొక రకమైన బాధ్యతను మాకిచ్చిండ్రు. మనందరి యజమానులు ప్రజలే, ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలే మీకు మాకు యజమానులు.
ఆ యజమానే మనకు భద్రత కల్పించాలన్న ఆలోచన చేసి సింగరేణి సంస్థలో సాధ్యమైన ₹1 కోటి పైబడి ఉన్న ప్రమాద బీమా భద్రత రాష్ట్రంలో బాధ్యత నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగికి అందించాలి అని మా మిత్రులు భట్టి గారితో నేనే ప్రస్తావించడం జరిగింది. అక్కడ సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎట్లా సాధ్యం కాదు, సాధ్యం అవ్వడానికి అవకాశం ఉంది. బ్యాంకర్స్ని అందరిని కూడా మీరు పిలిచి సమావేశం పెట్టండి, వాళ్ళతో చర్చించండి, వాళ్ళని ఒప్పించండి. తద్వారా మన ఉద్యోగులు మన కుటుంబ సభ్యులు అడగకపోయినా యజమానిగా ఈ ప్రభుత్వం బాధ్యత వాళ్ళకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు మీరు అడగకపోయినా మీ డిమాండ్లలో ఈ అంశం లేకపోయినా ఈరోజు ఈ ప్రభుత్వం ఒక బాధ్యతతోని ముందుకు వచ్చి 16 రాష్ట్ర ప్రభుత్వంతో లావాదేవీలు నిర్వహిస్తున్న బ్యాంకర్స్ని అందరినీ పిలిపించి మీ సమక్షంలో తెలంగాణ రాజధాని అయిన హైదరాబాదు నడిబొడ్డున్న రవీంద్ర భారతిలో వీళ్ళందరితో ఒప్పందాలు చేపించి ఈ రోజు నుంచి మీకు ప్రమాదం ఏదైనా ఊహించని సంఘటన జరిగితే ఏది జరగొద్దు, 100 సంవత్సరాలు మీరు ఆరోగ్యంగా ఉండాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రభుత్వానికి మీరు సేవలు అందించాలి, ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట మీరు పెంచాలనేదే మా ప్రభుత్వం యొక్క భావన. అనుకోని దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు మిమ్మల్ని ఆదుకోవాలన్న ఆలోచనతోనే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మా మిత్రులు భట్టి విక్రమార్క గారు ఏర్పాటు చేసిండ్రు. పెద్ద ఎత్తున మీరు చప్పట్లతోని వారిని అభినందించండి. నాయకుడిగా మంచి పని చేసినప్పుడు మీరు గుర్తించి మీరు చప్పట్ల ద్వారా అభినందిస్తే ఆ ఉత్సాహంతో ఇంకా 2 ఇంతలు వారు పనిచేసే అవకాశం ఉంటుంది. ఇంతకుముందే శ్రీనివాస్ గారు కొన్ని విషయాలు ప్రస్తావించండి, అందుకే నేను భట్టి గారి దిక్కు చూపించిన. ఆయనది ఖమ్మమే, ఈయనది ఖమ్మమే, నాది ఖమ్మమే, నీది ఖమ్మమే. మరి మనకు కావాల్సిన నిధులు వారి నుంచే వస్తాయి కాబట్టి అందుకే నా వైపు తిరిగి నమస్తే పెట్టడానికి పోతే అటువైపు పెట్టమని అటు చూపించిన.